వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 81వ భాగం 4/1/2026 అయోధ్యాకాండలో 70వ సర్గ సప్తతిమ సర్గ. దూతలు భరతుడి కోసం శత్రుఘ్నుడి కోసం వెళ్ళారు కదా, అది భరతే బ్రవతి స్వప్నం దూతాస్తే క్లాంతవాహన ప్రవిశ్యాసహ్య పరిగం రమ్యం రాజగృహం పురం సమాగమ్యతు రాజ్ఞా చ రాజపుత్రేణ చార్చితా రాజ్ఞః పాదౌ గృహీత్వా తు చమూచుర్భరతం వచః. భరతుడు తన కలలు గురించి చెబుతున్న సమయంలోనే అలసిన గుర్రాలు గల దూతలు శత్రువుడు దాట శక్యం కాని కందకం గల దుర్భేద్యమైన కోట గడియలు గల రమ్యమైన రాజగృహ పురానికి ప్రవేశి కేకయరాజును అతని కుమారుడైన యుధాజిత్తును కలిసి వాళ్ళచే ఆదరింపబడిన వాళ్ళే ఆ రాజు పాదాలకు నమస్కరించి భరతుడితో ఇలా అన్నా: పురోహితస్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః త్వరమాణశ్చ నిర్యాహి కృతి అమాచ్యయికం త్వయా. పురోహితుడు మంత్రులు అందరూ నీ కుశలాన్ని ప్రశ్నిస్తున్నారు. నువ్వు వెంటనే బయలుదేరి రావాలని, నీతో చాలా తొందర పని ఉందని చెప్పా. ఇమాని చ మహార్హాణి వస్త్రాణ్యాభరణాని చ ప్రతిగృహ్య విశాలాక్ష మాతురస్య చాదావయ. విశాల నేత్రాలు గల భర్త చాలా వెలగల ఈ వస్త్రాలు ఆభరణాలు తీసుకొని మీ మేనమామ గారికి ఇవ్వండి. అత్త విశంతి కోట్యంతు నృపతేర్మాతులస్య దశ కోట్యంతు సంపూర్ణాస్తథైవ చ నృపాత్మజ. ఈ వస్త్రాభరణాలతో మీ మాతామహుడైన కేకయరాజు ఇవ్వదగిన వాటి 20,000 కోట్లు, మీ మేనమామకు ఇవ్వవలసి వాటి వెల పూర్తిగా 10 కోట్లు. మాతామహుడికి 20 కోట్లు, మేనమామకు 10. ప్రతి గురిచతు తత్సర్వం స్వనుభక్త స్వరూజ్యనే దూతానువాచ భరత కామై సంప్రతి పూజ్యతాం. బంధువులపై ప్రేమ కల భరత్ ఆ వస్తువులన్నీ తీసుకొని దూతలు కావాల్సిన వస్తువులు మర్యాదగా బహుకరి ఆదరించి ఇలా: కచ్చిత్ కుశలీ రాజా పితా దశరథో మమ కచ్చిచ్చారోగతా మే వామే లక్ష్మణే చ మహాత్మని. నా తండ్రి గారు దశరథ మహారాజు క్షేమంగా ఉన్నాడా? రాముడు మహాత్ముడైన లక్ష్మణుడు ఆరోగ్యంగా ఉన్నారా? ఆర్యాచ ధర్మ నిరత ధర్మజ్ఞా ధర్మదర్శిని అరోగా చాపి కౌసల్యా మాతా రామస్య ధీమత. పూజ్యురాలు ధర్మం మీద ఆసక్తి గలది, ధర్మం ఎరిగినది, ధర్మాన్ని ఆచరించేది. ధీమంతుడైన మా అన్నగారి రాముడి గారి తల్లి కౌసల్యాదేవి ఆరోగ్యం బాగానే ఉందా? కచ్చిత్ సుమిత్రా ధర్మజ్ఞా జననీ లక్ష్మణశ్చయ శత్రుఘ్నశ్చ విరస్య సారోగా చాపి మధ్యమా. ధర్మాలు బాగా తెలిసి లక్ష్మణుడికి వీరుడైన శత్రుఘ్నుడికి తల్లి మా మధ్యమాంబ అయిన సుమిత్రాదేవి ఆరోగ్యంగా ఉన్నదా? ఆత్మకామా సదా చండీ క్రోధనా ప్రాజ్ఞమాని అరోగా చాపి మే మాతా కైకేయీ కిమువాచ. తన సుఖాన్నే కోరే తీవ్రంగా ప్రవర్తించే క్రోధ స్వభావురాలు బుద్ధిమంతురాలనే గర్వం ఉన్నది.
అయిన నా తల్లి కైకి ఆరోగ్యంగా ఉందా? ఆమె మాకేం చెప్పమని లేదా? ఏవ ముక్తాస్తు తే దూతా భరతేన మహాత్మన భూతు సత్ప్రశ్రయం వాక్యమిదం తం భరతం తదా. మహాత్ముడైన భరతుడిగా మాటలు విని దూతలు భరతుడితో స్వయంగా ఇలా అన్న, కుశలాస్తే నరవ్యాఘ్ర ఏషాం కుశలమిచ్చరి శ్రీశ్చత్వాం వృణుతే పద్మ యుజ్యతాం చాపితే రథ. నరశ్రేష్ఠ, నువ్వు ఎవరి కుశలాన్ని కోరుతున్నావు? వాళ్ళంతా క్షేమంగా నిన్ను ఐశ్వర్యం లక్ష్మి వరిస్తుంది. శీఘ్రంగా రథాన్ని తీసుకొని బయలుదేరాలి. ఈ శ్లోకంలో ఉత్తరార్ధంలో నిన్ను లక్ష్మి వరించింది అని చెప్పగానే భరతుడికి చాలా వరకు విషయం అర్థమైపోయింది. దీనికి వ్యాఖ్యాతలు రాసినట్లు ఏవేవో భావాలు చెప్పడం సరిగ్గా కుదరదు. ఈ విధంగా చెప్పిన దూత వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారం తమ కర్తవ్యం నిర్వహించినట్టు కాజాలు. భరతుడు అమంగళాన్ని ఆశంకిస్తున్నాడు కనుక తాను నివారణార్థం లక్ష్మి భరిస్తుందని పైకి చెప్పిన మాట రాజ్యలక్ష్మి నీకు లభించనుంది అని అంతరార్థం. ఇది ఎవరి క్షేమం కోరుతున్నావు? వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు, నీకు రాజ్యలక్ష్మి లభింపనున్నది అని చెప్పడం చేత రాజ్య ప్రాప్తికి కారణులైన రామ వనవాస దశరథ మరణాలు సూచించబడ్డాయి కనుక దూతలు అసత్యం చెప్పిన దోషం లేదు. ఇలా విధంగా చేసిన వ్యాఖ్యానాలు ఔచిత్యం ఆ వ్యాఖ్యాతలకే తెలియాలంటున్నారు పుల్లెలవారు. అలాంటి పరిస్థితిలో సత్యం కప్పేసి నా అసత్యం దోషం లేదు కనుకనే ప్రాచ్య భాషలో ఈ శ్లోకార్థం లేదు. భరతుని తీసుకురావాల్సిందిగా దశరథుడే తమను పంపించినట్టు దానిలో ఇది తే కుశలం ప్రశ్నం పృష్టాదూత సంభ్రమం మంత్ర సంవరణం కృత్వా తెచ్చుతోర్ధుష్టమానస సర్వే ఏదే కుశలినో ఏషాం కుశలమిచ్చసి అహత్వాం చ పితాజే మే శ్రీఘ్రమే ఈతి రఘునందనం యది పశ్యసి గంతవ్యం సమంతా సగమ్యతామచితాత్ భృశంహి దర్శనాకాంక్షి పితాసే సహమంత్రిభ దూతాశ్చాపి తాన్ దూతాన్నేవ ముక్తో వ్యభాషిత అపృచ్ఛేహం మహారాజం దూతా సంత్వర యంతి మాం. దూతల మాటలు విని భరతుడు వాళ్లతో నన్ను దూతలు తొందర పెడుతున్నారు అని చెప్పి రాజు అనుమతి వేసుకుంటారని చెప్పారు. ఏవ ముక్వాతు తాన్ భరతగా పార్థివాత్మజ దూతై సంబోధితో వాక్యం మాతామహమువాచ. అయోధ్యాగమనానికి దూతలు చేత ప్రేరితుడై రాకుమారుడు భరతుడు వాళ్లపై విధంగా చెప్పి తన మాతామహుడితో ఇలా అన్నాడు తాతగారు. రాజన్ పితుర్గవిష్యామి సకాశం దూతచోదిత పునరస్య నేష్యామి యదా మే త్వం స్మరిష్యతి. మహారాజా, దూతలు నన్ను అయోధ్యకు వెంటనే రమ్మంటున్నారు. నేను నా తండ్రి గారి దగ్గరికి వెళ్తా. మళ్ళా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. భరతేనైవ ముక్తస్తు నృపో మాతామహస్తదా తమువాచ కుశం వాక్యం శరత్యాఘ్రాయ రాఘవం. మాతామగుడైన కేకయరాజు భరతుడి మాటలు విని శరస్సును మూర్కొని మంగళకరమైన వాక్యాలతో ఇలా అంటున్నా. గచ్చతా తాతానుజానేం తాన్ కైకేయీ సుప్రజాన్త్వయం మాతరం కుశలం బ్రూయ పితరంచ పరంతప. నాయనా, నేను ఆజ్ఞ ఇస్తున్నా, నువ్వు కైకేయి పుత్రుడు పరంతప నీ తల్లిని తండ్రిని కుశలం అడిగినట్లుగా చెప్పు. పురోహితంచ కుశలం ఏ జాన్యే ద్విజసత్తమా లౌ చ తాత మహేష్మాసా భ్రాతరౌ రామలక్ష్మణౌ. నాయన, పురోహితుడైన వశిష్ఠ మహర్షి ఇతరులైనటువంటి బ్రాహ్మణోత్తములు మహాధనుర్ధులైన ఆ సోదరుడు రామలక్ష్మణుడు
కుశలం అడిగినానట్టు చెప్పండి. తస్మై హంచంత మాం చింద్రాన్ కంబళాన జీనాని చ అభిసత్కృత్య కైకేయో భరతాయ ధనం దదౌ. కేకయరాజు భరతుడుకు ప్రేమపూర్వకంగా శ్రేష్టమైన గజాలను, రంగురంగుల కంబళ మృగ చర్మాలు ధనం చేసి కొంత ధనం. రుక్మనిష్క సహస్రే ద్వే షోడశాస్పతాని చ సత్కృత్య కైకయీ పుత్రం కేకయో ధనమాదిశన్. కేకయరాజు భరతుడికి ఆదరపూర్వకంగా 2000 బంగారు కంఠహారాలు, 1400 అశ్వాలు, 6 అనే ధనాన్ని బహూకరించాడు. తథామాచ్యాన విప్రేదాన్ విశ్వాసాంచ గుణాన్వితాన్ దదావస్య వస్వపది కృప్యం భరతాయానుయాయినః. అశ్వపతి శీఘ్రంగా భరతుడి ఇస్తులు, విశ్వాసపాత్రుడు, సద్గుణవంతుడు, సర్వదా సమీపంలో ఉండతగినవాడు అయిన అనుచరులను ఇచ్చాడు వెళ్తానికి. ఐరావతానైంద్రశిరాన్ నాగాకాన్వై ప్రియదర్శన ఖరాన్ శీఘ్రాన్ సుసంయుక్త ఆత్మలోనై ధనం దదౌ. మేనమామ అయిన యుధాయిత్ అతనికి ఐరావత వంశానికి చెందిన ఇంద్రశిల పర్వతంలో పుట్టిన చూడటానికి అందంగా ఉండే ఏనుగులు, బాగా శిక్షణ ఇవ్వాలి, బాగా పరిగెత్తేటువంటి గాడిదలు అదే ధనంగా ఇచ్చారు. అంతఃపురేతి సమృద్ధాన్ వ్యాధ్య వీర్య బలాన్వితాన్ దర్శ్రాయుధాన్ మహాకాయాన్ సునశ్చోపాయనం దదౌ. అంతఃపురంలో చక్కగా పెంచబడిన వ్యాఘ్రాలతో సమానమైన వీర్య బలాలు కోరలే ఆయుధంగా పెద్ద శరీరం కలవ అయిన కుక్కలను కూడా ఉపాయనంగా కానుగ్గా ఇచ్చారు. సదత్తం కైకయేంద్రేణ ధనం తన్నాభ్యవర్తత. భరత కైకయా పుత్రో గమనత్వరయా తదా. అయోధ్యకు వెళ్ళే తొందరలో ఉన్న కైకాయి పుత్ర భరతుడు తను మాతామహుడిచ్చిన కానుకలేవి ఆనందంతో ఆ కానుకలు ఆయనకి ఆనందం కలిగించ. బభూవ హ్యశ్చ హృదయే చింతా సుమహతే తదా త్వరయా చాపి దూతానాం స్వప్నస్యాపి దదర్శనాత్. కారణం దూతలు తొందర పెట్టడం వంటిది. అలాగే తాను చూసిన స్వప్నముల చేత ఆ సమయంలో కలిసిన మనస్సు చింతాక్రాంతమై ఉంది. సవేషావేత్మాభ్యతిక్రమ్య నరనాగా స్వసంవృతం ప్రభేదే సుమహచ్చేమా శ్రీమాన్ రాజమార్గమనుత్తమం. ఆ తర్వాత శ్రీమంతుడైన భరతుడు నరులతో గజాశ్వాలతో నిండిన సువిశాలమైన తన గృహాన్ని దాటి శ్రేష్టమైన రాజపథం ప్రవేశించాడు. అభ్యతీత్య తదో వస్య అంతఃపురముదారధీ. తతస్థ భరత శ్రీమాన్ వివేశా నివారిత. ఉత్తమ బుద్ధి గల భరత్ రాజమార్గం దాటి అంతఃపురాన్ని చూశాడు. తర్వాత శ్రీమంతుడైన భరతుడు అడ్డమేమీలాగా అంతఃపురంలో ప్రవేశించాడు. నా మాతాహమాపృచ్ఛ మాతులంచ యుధాజితం రథమారూహ్య భరత శత్రుఘ్న సహితో యయౌ. భరతుడు మాతామహుడి దగ్గర, మేనమామ యుధాజిత్తు దగ్గర సెలవు తీసుకొని శత్రుఘ్నుడితో సహా రథమెక్కి బయలు. రథాన్ రత్న విచిత్రాంశ్చ యోజయిత్వా పరస్వతం
ఊర్ధ్వగోష్ప బలైరుత్వా వృత్యా భరతం యాంతమన్వయు. భరతుడు ప్రయాణమై వెళుతుండగా భృత్యులు 100 భర్త చిత్తాలైన రథాలు తీసుకొని ఒంటెలు, గోవులు, అశ్వబలం మొదలైన వాటితో భరతుడికి అనుసరించి వెళ్ళారు. రథాన్ మండల చక్రాంశ అనే పాఠం బదులు రథాన్ రత్న విచిత్రాంశ అనే ప్రాచ్యపాఠం తీసుకోబడింది. అది బాగుంది. అది బలేన గుప్తో రథో మహాత్మ సహాయకస్యాత్మ సమయిరమాత్యై ఆదాయ శత్రుగ్రమపేద శత్రు గృహాజ్యయో సిద్ధ ఇవేంద్రలోకాతిచార్యే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 70వ సర్గః. మహాత్ముడు శత్రువుడు లేనివాడు అయిన భరత్ సేన చేత రక్షింపబడు తనతో సమానులైన శరీర రక్షకుడు శత్రుఘ్నుడు వెంట బయలుదేరిగా సిద్ధమవుతూ ఇంద్రలోకం నుండి బయలుదేరినట్టుగా మాతామహుని ఇంటి నుంచి బయలుదేరాడు. ఇది 70వ సర్గ పూర్తి. 71 సప్రాంగుఖో రాజగృహాదవినిర్యాయ రాఘవః తతః సుధామాం ధృతిమాన్ సంతీర్యావేక్షతాం నదీం రాజినీం దూరదూతాంచ ప్రత్యక్రోతస్థరణిగితం శతద్రూమతరచ్చైమాన్ ఇది నదీమిక్ష్వాకునందనః. కాంతికలవాడు శ్రీమంతుడు ఇక్ష్వాకు వంశ ఆనందదాయకుడు అయిన భరత్ రాజగృహం నుండి తూర్పు దిక్కునకు బయలుదేరేటువంటి అక్కడ నుండి సుధామా నదిని చూసి దాన్ని దాటి తర్వాత హలాదిని దాటి దూరమైన తీరం గల పశ్చిమ ఆకాశం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. యదాధానేంద్రియం తీర్త్వా ప్రాప్య చాపర సపర్పతాన్ శిలామాకుర్వంతీం తీర్త్వా అజ్ఞేయం శల్యభర్తకర్తనం సత్యసంధస్సుచిత్ శ్రీమాన్ ప్రేక్షమాణః శిలావహం అచ్చయాచ మహాశైలాన్ వనం చైత్రరథం ప్రతి. సత్యసంధ పరిశుద్ధ శ్రీమంత అయిన భరతుడు ఏలాధానం అనే నగరాన్ని శత్రుఘ్నుడు నదిని దాటి అపర సత్పట దేశానికి శిలలను లాగేటువంటి శిలావహ నదిని దాటి అజ్ఞేయం శల్యకర్తనం అయిన గ్రామాల శిలావహ నదిని చూస్తూ మహాశైలాన్ని దాటి చైత్యరథం వైపు ప్రయాణం చేసి సరస్వతీ చ గంగాంచ యుగ్మేన ప్రతిపజ్యజ ఉత్తరం వీరమచ్చానాం చారుండం భారుండం ప్రావిశద్వనం. సరస్వతి గంగలలో నదీ యుగ్మాల చేత రెండు కలిసినటువంటి వీర మత్స్య దేశానికి ఉత్తరంగా ఉన్న భారుండ అనే నదిని కూడా దాటి వెళ్ళాడు. వేగినీం చ కులింగానాద్యాం రాదినీం పర్వతావృతాం యమునాం ప్రాతి సంకీర్ణౌ బలమాశ్వాసయత్తదా. అక్కడి నుండి బాగా వేగం కలది ఆనందం కలిగించే పర్వతాల చేత ఆవరింపబడింది అయినటువంటి కులింగా నదిని యమునా నదిని చేతి వాటిని దాటి అక్కడ కూడా సైన్యాన్ని కొంతసేపు విశ్రమింపచేశారు. శిలీకృత్యతుగాత్రాణి ప్రాంతానాస్వాంతవాజినః తత్ర స్నాత్వా చ పీత్వా చ ప్రాయాదాపాదాయ చోదనత్. అలసిన అశ్వాల శరీరంపై చల్లని నీళ్లు సేదదీసి స్నానం చేయించి నీరు తాగించి కొంచెం సేపు అక్కడ తను కూడా పడుకుంటే బాగుంటుంది అనిపించింది ఆయనకి.
రాజపుత్రో మహారణ్య మన భీక్షణోపసేవితం భద్రో భద్రేణ యానేన మారుతః కమివాచ్యయాన్. మంగళకరుడైన భరత్ జనసంచారం లేని అరణ్యాలు ఉత్తమమైన వాహనం పేద బలభద్రం పాటించింది. భద్రం అనేటువంటి ఏనుగిచ్చారు. ఎక్కి వాయు ఆకాశం మీద దాటిపోయినట్టుగా బయలుదేరారు. భాగీరథీం దుష్టతరామం సుధానేని మహానదీం ఉపాయాద్రాగవస్తూర్ణం ప్రాగ్భటే విశ్రుదే పురి. భరతుడు ప్రాగ్భటం అనే ప్రసిద్ధమైన పట్టణం అంశుధార అనే ప్రదేశంలో దాటుటానికి కష్టమైన భాగీరథీ నది మహానదిని సమీపించారు. సగంగాం ప్రాగ్భటే తీర్ణాతిథ్యా సమయాత్ కుటిలౌష్టినం సబలస్తాం సతీర్థాంచ సమాయాద్ధర్మవర్ధనం. అతడు ప్రాగ్వటి అనేటువంటి ఒక చోట గంగను దాటి కుటికోష్టిక అనే నదిని సైన్య సహితుడై ఆ నదిని కూడా దాటి ధర్మమైన వర్ణన అనే గ్రామం ధర్మవర్ధనం అనే గ్రామంలో ప్రవేశం. తోరణం దక్షిణార్థేన ఉపాగమత్ వరూధంచ యయోరమ్యం గ్రామం దశరథాత్మజ. భరతుడు తోరణమనే ప్రదేశానికి దగ్గరగా ఉన్న జంబూప్రస్థం అక్కడి నుంచి వరూధమనే సుందర గ్రామాన్ని తత్ర రమ్యే వనేవాసం కృత్వాసో భ్రాముఖో యయో ఉద్యానముజ్జిహానాయ ప్రియకాః యత్ర పాదపాః. భరతుడు అక్కడ రమ్యమైన అరణ్యాల్లో కాసేపు విడిచేసి అక్కడి నుండి తూర్పుగా వెళ్ళి కదంబ వృక్షాలు అధికంగా ఉన్న ఉజ్జిహా ఆన నగరి యొక్క ఉద్యానవనం చేరాడు. సదాం సుప్రియకాన్ ప్రాప్య శ్రీమాన్ హస్తాయువాజన అనుజ్ఞాసయాధ భరతో వాహినీం త్వరితో మయ్యయౌ. భరతుడు ఆ సార ప్రియ వృక్షముల వద్ద విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి దీర్ఘంగా నడిచే గుర్రాలు కట్టిన రథమెక్కి వాళ్ళ వెనకనే రండని సైనికులకు ఆ పేర్లను చెల్లించి చెప్పలేదు, బాగుండేది. తొందరగా వెళ్ళారు. వాసం కృత్వా భరతీర్థే తీత్వా చోత్తానికాం నదీం అన్యా నదీ చ వివిధ పార్వతీయంతురంగమై హస్తి పుస్తకమాసాధ్య కుటికామా మత్స్యవత్తతః తతారచ నరవ్యాఘ్రో లౌహిచ్చేద కపీపతిం. నరశ్రేష్ఠుడు సర్వతీర్థమనే ప్రదేశంలో ప్రవేశించి తర్వాత ఉత్తికా నది, ఆ తర్వాత అనేక విధాలైన నదులు పర్వతాలు వాటి పుట్టిన అశ్వాల సహాయంతో దాటి ఏనుగుపై కుటికా నదిని దాటాడు. తర్వాత లోహిత్యం అనేటువంటి మహానగరంలోకి ప్రవేశిస్తున్నాడు. దాటాడు. అది ఏకకాలే స్థాణుమతిం వినతే గోమతీమవిం కళింగ నగరే చార్యే ప్రాప్య సారవనం తదా ధరతః క్షిప్రమాగచ్చౌ సుపరిశ్రాంత స్మాకవాహక. భరతుడు ఏకసార గ్రామంలో స్థాపించబడిన నదిని వినత గ్రామంలో గోమతీ నదిని దాటి అశ్వాలు అలసిపోవటం చేత ఆ రోజు రాత్రికి అక్కడే విశ్రాంతి చేసి శీఘ్రంగా బయలుదేర తీశాడు. మళ్ళా వనంచ సుమతీత్యాసు సర్వర్యామరుణోదయే అయోధ్యామనుమావాజ్ఞ నిర్మితాం సందదర్శతే సందర్శః తాం పురీం పురుషవ్యాఘ్రః.
తాం పురీం పురుష వ్యాఘ్ర సప్తరాత్రోషితపది అయోధ్యామగ్రతో దృష్ట్వా సారథిం వాక్యమబ్రవీత్. ప్రయాణంలో 7 రోజులు పురుష శ్రేష్ఠుడు ఎదుట అయోధ్య నగరాన్ని చూసి సారథితో ఇలా అంటున్నారు: ఈశానాది ప్రతీతామే పుణ్యోధ్యానాయస్విని అయోధ్యా దృశ్యతే దూరాత్ సారథే పాండుమృత్తిగా యజ్వభిర్గుణ సంపన్నై బ్రాహ్మణైర్వేదపారగై భూయిష్ట మృద్ధైరాకీర్ణ రాజర్షి పరిపాలిత. సారథి పుణ్యాలైన ఉద్యానవనాలతో మంచి కీర్తి కలిగిన అయోధ్య నగరం నాకు దూరం నుండి అస్పష్టంగా కనిపిస్తోందయ్యా. కనుక ఎందరో రాజర్షులు పాలించారు ఈ నగరాన్ని. ఉత్తమ గుణ సంపత్తులు, వెదవెత్తలు, చామరులు వీస్తుండవాడు పెద్దలకి ఎన్నో యజ్ఞాలు కూడా చేశారు. ఆ బ్రాహ్మణులు ఇక్కడే ఉన్నారయ్యా అన్నాడు. అయోధ్యాయాం పురాశబ్ద శ్రూయతే తుమిలో మహాన్ సమంతాన్నర నారీణాం తమజ్జన శృణోమ్యహం. పూర్వం హి సా యజ్ఞే స్త్రీ పురుషాదుల సంచారం వల్ల గొప్ప కల ధ్వని వినబడితూ ఉండేది. ఇవాళ ఆ ధ్వని లేవు, రణగుండలు లేవు. ఉద్యానానిది హామాన్యే సాహాయ్యే కేళితోత్పర తైజ్ఞానగై సమంతాత్పరిధానస్య ప్రకాశస్తే మమాన్యథా. సాయంకాలంలో వచ్చి రాత్రంతా క్రీడించి ఉదయంలో ఇంటికి పరిగెత్తే నదులతో ఉద్యానవనం పూర్వం ఒకానొక విధంగా కనపడుతూ ఉంది. తాన్యధ్యానురదంతే చ పరిచక్తాని కామిభిః అరణ్యభూతేన భూతేవ పురి సారథే ప్రతిభాతి మే. ప్రజల చేత విడవబడి ఏడుస్తున్నట్టుగా అందరికీ ఏడుపు కథలో కనపడి ఉండేటువంటి ఆ అయోధ్య నగరాన్ని ప్రవేశించారు. నహ్యత్ర యానే దృశంతే నగచ్చే నవాదివి ఆ నిర్యాంతో వాభియాంతో నరముఖ్యాయధాపురం. ఇప్పుడు ఇక్కడ నరశ్రేష్ఠు వెనకటిలాగా వాహనాల పైన కాని, గజాల పైన కాని, అశ్వాల పైన కాని నగరంలో ప్రవేశిస్తూ కానీ నగరం నుండి నిర్గమించటం కానీ వినపడదు. ఉద్యానాని పురాభాంతి మత్ప్రముదాని చాయ జనానాం ప్రతి సంయోగే స్వచ్ఛంత గుణవందితాంతిద. పూర్వం ఉద్యానవనాలని జనులు ఆనందపూర్వకంగా విలహరించటం చేత బాగా అనుకూలంగా ఉండేది. ఇప్పుడు అది ఎందుకో తేడా కనపడుతుంది, ఎక్కడూ కనపడతారు. తాన్ తాన్ యజ్ఞవశ్యామి నిరానందాని సర్వజ స్రస్త పన్నైర అనుపదం విక్రోశద్భిరివద్రుమై. ఈ ఉద్యానవనాల్లో వాడు ఎక్కడ ఆకులు రాలిపోయి దారిలో ఎక్కడ ఏడుస్తున్నట్టు నిలిచి వృక్షాలే కనపడుతున్నాయి. అన్ని వైపులా ఆనందం అనేది అడ్రస్ లేకుండా పోయి సూజ్యాని శ్రూయతే శబ్దో మత్తానాం మృగవక్కినీం సంరక్తాం మధురాం కివాణిం కలం వ్యాహరతాం బహు. సూర్యోదయమైన మరించిన అనురాగ భరిత సుమధురమైన ధ్వనులు చేసే మృగపక్షాదులు శబ్దం కూడా చేయట్లేదు ఈ నగరంలో ఇవాళ. చందనాగులు సంపృక్తో ధూప సమ్మూర్ఛితో తులహ భయభూతి ప్రభాతి పవన శ్రీమాన్ కిం ను వాజ్య యథాపూర్వకం. చందన గంధం అగరు గంధం కలిపి ధూమంచేత వ్యాప్తమైనటువంటి మూల గ్రంథం తీసుకోండి ఎవరు.
భేరీ మృదంగ వీణానాం కోణ సంఘటిత పునః ధీమజ్జ శబ్దో విరత సదా దీన గతి పులాహ. పూర్వం ఎప్పుడు తగ్గని ప్రసారం గల కోణ సంఘట్టం చేత పుట్టిన భేరీ మృదంగ వీణాలు ధ్వని ఎక్కడా వినపట్టలేదు అంతఃపురంలో కాని ఎందుకు? అనిష్టాని చ పాపాని పశ్యామి వివిధాని చ నిమిత్తాన్య మనోజ్ఞాని తేన సీదతి మే మనః. కనుక అనిష్టం కలిగించేవి క్రూరమైన అనేక విధాలైన చెడు శకునాలు నాకు ఎదురవుతున్నాయి. అందుచేత మనసు చాలా కలతగా ఉంది. సర్వధా కుశలం సోతా దుర్లభం మమ బంధుజు తథా హ్యసతి సంయో మమోహు హృదయం నీదసీదతీవ మే. సారథి, అన్ని విధాలా నా బంధువులకు క్షేమం దుర్లభమనే అనిపిస్తుంది. ఎందుకంటే దుఃఖహేతువేది కనపడకున్న నా మనసు దిగులుగా ఉంది కనుక. విషన్న శ్రాంత హృదయస్త్రస్త సురులిరేక్షణ భరత ప్రవేశాయ పురీమిక్ష్వాకుపాలితాం. ఈ విధంగా దిగులు చెంది అలసిన హృదయంతో పట్టుదప్పిన ఇంద్రియాలు కలవాడే అయోధ్య నగరానికి భయపడుతూ భరతుడు ప్రవేశించారు. ద్వారేణ వైజయంతే నా ప్రావిశాంతవాహన ద్వాహ స్థైరుత్థాయ విజయముక్తస్థై సహితో యయౌ. అలసిపోయిన గుర్రాలతో భరతుడు వైజయంతం అనే ద్వారం నుండి ప్రవేశించి ద్వారపాలకుడు లేచి జయ జయ ధ్వానాలు చేయగా వాళ్లతో కలిసి వెళ్ళారు. నత్రానేకాగ్ర హృదయో ద్వాదస్థం ప్రచువర్యచరః సూతమస్వపదేకాంత అబ్రవీత్ తత్ర రాఘవాన్. మనస్సులో వ్యాకులత చెందిన భరతుడు ఆ ద్వారపాలకుడు అని గౌరవించి అశ్వపతికి ఇష్టుడైన ఆ సారథితో ఇట్లా అన్నాడు. తమహం తరయానీత కారణేన వినానఘ అశుభాన్కి హృదయం ధీరం చ పతతీవ మే. దోషాలు లేని సారథి ఎందుకు నన్ను ఎంత తొందరగా తీసుకొచ్చారో. నా మనసులో ఏదో జరగరాంది జరిగినట్టుగా అనిపిస్తుంది. నా శీలానికి భద్రత పోయిందనిపిస్తుంది. శ్రుతానో యాదృశా పూర్వం నృపదీనాం వినాశని ఆకారాం స్థానహం దర్వాన్ ఇహ పశ్యామి సారథి. సారథి, రాజులు మరణించిన ఎలాంటి గుర్తులు కలుగుతాయో చిహ్నాలు అలా అనిపిస్తోంది ఇక్కడ. కనుక అవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సమ్మార్జన విహీనాది పణపాండ్యుపలక్షయే అసంయత కవాటాని శ్రీవిహీనాని పర్వత బలికర్మ విహీనాని రూప సంబోధనే చ అనాశ్రిత కుట్యాని అపరాహీన జనాని చ అలక్ష్మికాని పశ్యామి కుంభ కుటుంబిని కుటుంబ భవధాన్యహం. అయోధ్యలో ధనవంతుల భవనాలన్నీ తొలవకపోవటం చేత ఎబ్బెత్తుగా ఉన్నాయి. క్లీనింగ్ లేదని అర్థం అన్నమాట. వీటి తలుపులన్నీ తెరిచేవని అన్ని వైపులా శోకావిహీనంగా కనబడతాయి. శోభావిహీనంగా ఎవ్వరు పూజకు సంబంధించిన బడులు కూడా ఇచ్చినట్టు అడ్రస్ కనపడుతుంది. రూపం చేత భవనాలు సుగంధాలు లేవు. కుటుంబంలో వాళ్ళంతా భోజనాలు లేక శోకంతో విహీనుడై బాధపడుతూ ఉన్నట్టు కనపడుతుంది. అపేరమాల్య శోభాని అసంవృష్టాజిరాజి దేవానాగారాణి శూన్యాన్ని నభాద ఆత్మచాభాంతి యథాపురం. దేవాలయాల్లో మూలికల శోభలే అలాంటి మొంగిళ్లను తుడిచి అలకలే శూన్యాలై పూర్వం ప్రకాశించినట్టు ఏది ప్రకాశం కనబట్టల్లా. దేవతాచ సవిద్ధాచ గంధఘోష్య దధాత్తమ మాల్యాపణేషు రాజంతే నాజ్యపణ్యాని వా తథా. పూజా దేవతలాగిపోయాయి.
దేవతామూర్తుల కాంతి విహీనాలయ్యి యజ్ఞగోష్ఠులు లేవు. అలాగే పుష్పమాలు అమ్మే జాబ్జీలు మొదలైన వాళ్ళు ఎక్కడ కనపడతారు. దేవాయతనచేషు దీనా పక్షిగణాస్తథా మలినం చాశ్రుపూర్ణాక్షం దీనం ధ్యానపరంగుజం న స్త్రీ పుంసం చ పశ్యామి జనముత్కంఠితం పురీ. ఎక్కడ వీధుల్లో సంచారం లేదు, ఎక్కడ సందడి కనపడలేదు. ఇదంతా ఏమిటో దీనంగా, బాధగా, చింతగా అను. ఇచ్చేవ ముక్త్యా భరత సూతంచ దీనమాల సాంజ విస్తాంజయోధ్యాయం ప్రేక్ష రాజగృహం యయౌ. భరతుడు అయోధ్యలో అనిష్టమైన అపశగునాలు చూసి దైన్యం చెందిన మనసుతో సారథితో ఇలా తాం శూన్య శృంగాట వేష్మధ్యాం రజో రుణద్వార కవాటయంత్రం దుష్వాపురీంద్ర పురవం ప్రకాశాం దుఃఖేన సంపూర్ణతరు బభూవ. ఇంద్రుడి పురమైన అమరావతితో సమానంగా ఉండే అయోధ్య పరాగంతో ఎర్రనైన తెలుపుల దారుకొంధారతో చతుష్పథాలలో, గృహాలలో, వీధులలో జనమసలు లేకుండా తిరగకుండా కనపడుతున్నారు. ఏమిటో తేడా కనపడ. బహూన్ పశ్చన్ మనసో ప్రియాని యాన్యం యథా నాణ్యపురే బభూ అవాక్షిరా దీన మనాసహృష్ట పితుర్మహాత్మా ప్రవివేష్మ వేషవేష్మ. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 1 సర్గః. మహాత్ముడైన భరతుడు పూర్వం ఎప్పుడు అంతఃపురంలో తిరిగి మనసుకు అప్రియమైన వాటిని ఎన్నో చూస్తూ దైన్యంతో నిండిన మనస్సు కలవాడు సంతోషహీనుడై తలవంతుగని తండ్రి గృహంలోనికి ప్రవేశించాడు. 72వ రేపు.